భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్ ధర్నాలో భాగంగా దేశంలోనూ రాష్ట్రంలో మహిళలకు పిల్లలకు సరైన రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యే హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని నాయకులు విమర్శించారు. అత్యాచారాలు జరగకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు విధులు నిర్వహించే ప్రాంతాలలో సరైన రక్షణ చర్యలు చేపట్టాలని, పని ప్రదేశాల్లో మహిళలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలు చేస్తున్నటువంటి పని ప్రాంతాల్లో వాళ్ళకు రక్షణ కల్పించాలని, మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని, అట్లాగే మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మహిళలపై అతి చిన్న వయసు 6 నెలల పిల్లల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలపై విపరీతంగా అత్యాచారాలు, హత్యలు, దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ మధ్య కాలంలోనే అట్లాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే అక్కడ ఉన్నటువంటి ఆర్జీఆర్ కలకత్తా నగరంలో ఆర్జీఆర్ కాలేజీలో అక్కడ డాక్టర్ చేస్తున్నటువంటి వైద్యురాలు 36 గంటల పని నిమిత్తం చేసిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకున్నటువంటి క్రమంలో కూడా ఆమెకు సరైనటువంటి సౌకర్యాలు లేకుండా అక్కడ అత్యాచారం చేసి హత్యకు కాబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో అనేక రాష్ట్రాల్లో, ఓన్లీ ఆ రాష్ట్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మహిళలపై చిన్నపిల్లలు మహిళలపై అత్యాచారాలు, హత్యలు విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి అనేక సార్లు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వినతి పత్రాలు ఇచ్చినా కూడా అట్లాంటి సంఘటన జరిగినటువంటి క్రమంలో ఏమాత్రం జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎట్లయితే అత్యాచారం చేసి అత్యాచారాలకు గురి కాబడినటువంటి వాళ్ళ మీద కూడా ఏదైతే అత్యాచారం చేసినటువంటి వారికి కామాంధులకే ఈరోజు అండగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కనబడతా ఉంది. అంతేకాదు ఈరోజు అనేక సంవత్సరాలుగా మహిళలు ఆ రక్షణకై లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని తీసుకొస్తే కూడా ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరణ చేసింది. ఇప్పుడు సాక్ష్యాధారాలు కావాలంటుంది, రుజువులు కావాలంటుంది. 4 గోడల మధ్య జరిగేదానికి ఎక్కడ రుజువులు, ఎక్కడ సాక్ష్యాలు ఉంటాయి? ఇది సరైనది కాదు. మహిళా చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి. మహిళలు పనిచేసేటువంటి ప్రాంతంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. లైంగిక వేధింపులు జరిగితే ఖచ్చితంగా కఠినమైన శిక్షలు అందుకు కారణమైనటువంటి వారి మీద విధించాలి. అంతేకాదు ఏవైతే హత్యకు గురైనటువంటి బాధితురాళ్లకు, మహిళలకు సరైన భద్రత కల్పించాలి, మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పేసి కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు జిల్లా కలెక్టర్ల గారి ద్వారా ఏదైతే ప్రధానమంత్రి కూడా మహిళలకు రక్షణ కల్పించాలి అని చెప్పేసి ఈ లేఖను ఈరోజు ఈ ధర్నా సందర్భం కూడా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది.